ఫ్లో మినిస్ట్రీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనం అందరం కూడా శ్రమ దినములలో అలాగే ఆయన యొక్క శిలువ ధ్యానములు ధ్యానించుకుంటూ సంఘములలో అలాగే మన యొక్క కుటుంబాలలో ఎన్నో కూడికల ద్వారా మనము బలపరచబడుతూ ఉన్నాము. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. అలాగే ఈ దినము మనము 4వ మాట అనగా యేసయ్య సిలువలో పలికిన 7 మాటలలోని 4వ మాటని మనము ధ్యానించుకుందామండి. ప్రార్థనతో మరి మొదలు పెట్టుకుందాము. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. నా తండ్రి, మీ యొక్క కృపని నాయన మాకు అనుగ్రహిస్తున్నారు అయ్యా. నా తండ్రి, మీ యొక్క మాటల ద్వారా నాయన, మీ వాక్యం ద్వారా మేము బలపరచబడి చక్కగా నాయన, మంచిగా నాయన మా జీవితాలను కట్టుకోవడానికి, మా జీవితాలు మేలుకరముగా ఆశీర్వాదకరముగా ఉండడానికి మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, మీరే నాయన సూటిగా మాతో మాట్లాడమని అడుగుచు నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. వాక్యం చూసుకున్నామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకి నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచితివి అని అర్థం. ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, మరి ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను అని ఇక్కడ రాయబడుతుంది యేసయ్య. దాని అర్థం ఏమిటి అని అంటే, ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచితివి అని ఇక్కడ రాయబడింది. ఆయన యొక్క చెయ్య ఎందుకు, యేసయ్య యొక్క చెయ్య, కుమారుని యొక్క చెయ్య తండ్రి ఎందుకు విడిచిపెట్టారు? యేసయ్య చెప్తూ ఉంటారు కదా, నేనును నా తండ్రి ఏకమై ఉన్నాము అని. అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే, నా చెయ్య ఎందుకు విడిచావు, నన్ను ఎందుకు మరి దూరంగా పెట్టేసేవు అని ఇక్కడ యేసయ్య అంటూ ఉన్నారు. ఎందుకో తెలుసా? మీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన సిలువలో మన పాపములన్నిటినీ కూడా ఆ యొక్క సిలువలో మోస్తూ ఉన్నారు. తండ్రి ఏమంటున్నారు? నేను పరిశుద్ధుడను, పరిశుద్ధుడను, పరిశుద్ధుడను. దేవుడు పరిశుద్ధుడు, 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 పాపము లేని దేవుడు. మరి కుమారుడు ఆ యొక్క గొర్రెపిల్లగా వధింపబడుతూ ఉన్నారు. ఎందు నిమిత్తము అంటే పాపము నిమిత్తము, మనందరి పాపముల నిమిత్తము ఆయన గొర్రెపిల్లగా ఆ సిలువలో వేలాడుతూ ఉన్నారు. మన అందరి ప్రాయశ్చిత్తము ఆయన చేస్తూ ఉన్నారు. ఆనాడు మరి ఆ యొక్క యాజకుడు ఎవరైతే వారి తరపున పాప పరిహార్థ బలిగా తీసుకొని వస్తారో, వాని యొక్క గొర్రె మీద కానీ ఎడ్ల మీద కానీ చేయి ఉంచి, వీరి యొక్క పాపం యొక్క ప్రాయశ్చిత్తముగా ఈ యొక్క దహన బలిని అర్పిస్తున్నాము అని దాని మీద చేయి పెట్టి యాజకుడు ఆ యొక్క అగ్నిలో అక్కడ పెట్టడం అనేది జరిగేది. ఇక్కడ మనందరి పాపము ఆయన మీద ఉన్నది. తండ్రి చూస్తూ ఉన్నారు కాబట్టినే కుమారుని విడిచిపెట్టారు. అందుకని యేసయ్య అంటున్నారు, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు నీ విడిచితివి అని. నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి అంటున్నారు. మనందరి పాపముల నిమిత్తమై నలగొట్టబడిన ఆ యొక్క గొర్రె పిల్లగా ఉన్నారు అక్కడ. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు, ఆ పాపం అనేది ఆయనకి అంటుకుంటూ ఉండే దేవుడు. కాబట్టి ఆ యొక్క యేసయ్య ఆ పాపముతో మనందరి పాపములు ఆయన మీద వేసుకుని ప్రాయశ్చిత్త బలి అక్కడ అవుతూ ఉన్నారు. కాబట్టిని మరి తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి విడవడం అనేది జరిగింది. ఎందుకని అంటే, నువ్వు నేను ఆ యొక్క సిలువలో
ఆ యొక్క బలిగా మనము మన యొక్క జీవితాలు ప్రాయశ్చిత్తము చేసుకోవాలి. కానీ మన తరపున మనము అనుభవించవలసిన ప్రాయశ్చిత్తము యొక్క ఆ యొక్క బలిని యేసయ్యే అనుభవించి మన అందరి పాపములు కొట్టివేయడానికి ఆయన ఆ శిలువ మీద వేలాడుతూ ఉన్నారు. తండ్రి చేత కూడా విడవబడినారు. ఎంత గొప్ప త్యాగమండి, ఎంత గొప్ప కృప అండి. అంత బాధపడుతున్నారు. ఆఖరి రక్తబొట్టు వరకు విడిచారు, కార్చారు. ఒక సైనికుడు సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన పక్కట మరి ఆ యొక్క కడుపులో ఆయన గుచ్చినప్పుడు ఆ బల్లెముతో రక్తమును నీళ్లు కారెను అని అక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. రక్తమును నీరును కారెను అని అంటే రక్తమంతా కూడా కారిపోయింది. ఆఖరికి ఆ యొక్క ప్లాస్మా అనేది అనగా ఆ నీరు కూడా కారింది అని అక్కడ ఉన్న ఆ యొక్క మరి సేనాధిపతి సాక్ష్యం ఇస్తున్నాడు. అంతగా ప్రేమించారు మనల్ని. ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు కార్చారు. ఆయన యొక్క కృపను మనకి అనుగ్రహించారు. తండ్రి ఆ యొక్క కుమారుడు అలాగా అవ్వాలి, బలి అవ్వాలి అని కోరుకుని ఆయన విడిచిపెట్టారు. ఎవరి కోసం ఇదంతా కూడా? మీకోసం, నా కోసం కదూ, మనందరికీ పరలోకం ఇవ్వాలని కదూ, దేవునితో సహవాసం ఉండాలని కదా ఇదంతా కూడా చేశారు యేసయ్య. కాబట్టి మన జీవితాలు అంతా కూడా మరి మంచిగా బాగుండాలి, మన పాపములు కొట్టివేయబడాలి అని అంటే మరి రక్తం ద్వారానే, ఇంకా దేని ద్వారా కూడా మన పాపములు కొట్టివేయబడవు. అందుకని ఆయనతో ఆ యొక్క మరణ శిక్ష అనేది మనవి వేసేశారు దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారునికి. అదే కదా ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు? మనందరి పాపములు ఆయన మోసుకొని గొర్రెపిల్లలాగా వధింపబడాలి అని ఈ లోకానికి ఆయన వచ్చారు. వచ్చి ఆయన మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని ఆయన ఆ గొర్రెపిల్లగా వధింపబడ్డారు. మన అందరి పాపములు కొట్టివేయబడ్డాయి, ఒక్కసారి కొట్టివేయబడ్డాయి. అది ఎలాంటి రక్తము అంటే పాపము అనేది లేని రక్తం. అలాంటి రక్తం ద్వారానే మరి ఆ యొక్క ప్రాయశ్చిత్తం అనేది జరుగుతుంది. ఆ యొక్క మరి యాజకుడు ఆ యొక్క బలిని ఇచ్చేటప్పుడు ఆ రక్తాన్ని సంవత్సరంకి ఒక్కసారి తీసుకుని వెళ్ళి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసం దగ్గర ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించేవారు అని వ్రాయబడింది. రక్తం వలనే మన యొక్క పాపములు కొట్టివేయబడతాయి. రక్తం వలనే మన యొక్క జీవితాలు అన్నీ కూడా కానీ వాక్యములో రాయబడింది ఏంటి అంటే కోడెల రక్తం ద్వారా, గొర్రెల రక్తం వలన పాపాన్ని కడిగి వేయలేదు, కప్పాయి అంతే. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఒక డాగ్ ఉందనుకోండి, ఇట్లా నల్లగా ఉందనుకోండి, అది దేవుడు, తండ్రి అయిన దేవుడు చూస్తూ ఉంటే అది పాపం. ఆ పాపముకి ఆయన చూసినప్పుడు అక్కడికి ఆయన కృప అనేది రాదు. మరి దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే దహన బలి. అంటే గొర్రె, దూడ ఇవన్నీ కూడా పాపము చేయవు కాబట్టి వాటి రక్తము అనేది ఆ నల్లటి ఏదైతే పాపం ఉందో దాని మీద ప్రోక్షించినట్టు అన్నమాట. ఇప్పుడు ఆ పాపం కనిపించట్లేదు, యేసయ్యకి తండ్రికి కనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడు కొంచెము దేవుడు మరి వారితో ఉంటారు. ఎప్పుడు పాపం చేస్తే అప్పుడు ప్రాయశ్చిత్తం, ఎప్పుడు పాపం చేస్తే అప్పుడు ప్రాయశ్చిత్తం, అంతే. ఇది కడగబడలేదు, ఈ పాపం కడగబడలా. కానీ మరి ఏ పాపము ఎరగని దేవుడు యేసయ్య లోకానికి వచ్చి ఏదైతే ఆ పాపం ఉందో అదంతా కూడా కడిగేశారు, అంతే, కడిగి వేయబడింది.
అర్థమవుతుందా? కడిగి వేయబడింది. కోడెల రక్తమును గొర్రెల రక్తము వలన కడిగి వేయబడాలి. అది కప్పబడింది అంతే, కప్పబడుతూ ఉందంతే. పాపం చేయడం, అది తీసుకురావడము, దహన బలి అర్పించడము, అది కప్పబడ్డం. మళ్ళీ దేవుడు క్షమించి మళ్ళీ చేర్చుకోవడం, మళ్ళీ ఇంకో పాపం చేయడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఆ గొర్రెని కానీ కోడిని కానీ పెట్టడము, అది కప్పబడ్డం అంతే. కానీ ఇక్కడ యేసయ్య ఏం చేస్తున్నారు అంటే, ఆయన ఆ సిలువలో మనము చేసిన పాపములను కడిగి వేస్తున్నారు అంతే. ఇక మళ్ళీ పాపం అనేది అక్కడ కనిపించదు. ఇక ఆయన రక్తంలో కడిగి వేయబడి, నీతిమంతుని రక్తం ఏం చేస్తుంది అంటే, మన పాపములు, మన దోషములు, మన యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క మచ్చ, డాగు, ముడత అన్నిటినీ కూడా కడిగి వేయబడుతుంది. అది గొర్రెల రక్తం వలన, మరి కోడెల రక్తం వలన జరగదు. నీతిమంతుడను దేవుని యొక్క కృపని పొందుకున్న తండ్రి మాత్రమే ఇది చేయగలరు అని చెప్పి ఆ యొక్క కార్యం అనేది జరిగింది. చాలామంది మనలో తెలియక, అసలు ఏమిటి దీని అర్థం ఏమిటి అనేది తెలియక, వారి హృదయంలో గ్రహించలేక చాలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ దీని యొక్క మర్మం ఇది. ఆయన ఏం చెప్తున్నారు అంటే, కోడెల రక్తము గొర్రెల రక్తం వలన కాదు, కానీ నా రక్తము మీ యొక్క జీవితములలో పాపమును కొట్టివేసి వాటి నుండి మీకు విడుదల కలిగించేది కేవలము యేసయ్య రక్తం మాత్రమే అని వాక్యం రాయబడింది. అందుకనే ఆయన ఆ సిలువలో మన కొరకు ఆఖరి రక్తపోటు వరకు కార్చారు. ఆ యొక్క రక్తం వలనే మనకి పాప క్షమాపణ, పరలోక వారసత్వం, పరలోక మార్గం, దాని ద్వారానే, ఇంకా దేని ద్వారా మనకి లేదు అని లేఖనములు సెలవిస్తున్నాయి. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన బలి అయ్యి పరలోకమునకు వెళ్ళారు. అది మనము గ్రహించుకోలేక చాలా రకరకాలుగా మన పాపములు ఎలాగపోతాయి, మనము ఎలాగ పరలోకానికి వెళ్తాము, మనము ఎలాగ స్వర్గానికి వెళ్తాము అని మనుషుడు ఎన్నో మరి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనము ఏ ప్రయత్నము చేయనక్కల్లా, మన ప్రయత్నములన్నీ కూడా యేసయ్య ఒక్కసారి చేసేసారు. ఆ సిలువలో ఒక్కసారి చేసేసి మన అందరి పాపముల నిమిత్తమై ఆయన బలి అయ్యారు. కాబట్టినే దేవుడు ఆ యొక్క కుమారుని విడిచిపెట్టారు. మన పాపములన్నీ కూడా ఆయన మీద ఉన్నాయి కాబట్టి విడిచిపెట్టారు. ఆ క్షణం తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఆయన మనందరి కొరకు ప్రార్థిస్తున్నారు. మనము మన యొక్క జీవితాలలో గ్రహించుకుంటున్నామా ఈ విషయమును? చాలామందికి తెలియక, చాలా మర్మములు తెలియక చాలా అయోమయంగా ఉంటారు. కానీ దేవుడు ఈ దినమున బోధిస్తున్నారు మనకి. ఇది నా యొక్క మర్మం, ఇది నేను చేసిన కార్యం, ఇది నేను ఎందుకు బలి అయ్యాను మీ కొరకు అనేది వివరిస్తున్నారు. తండ్రి చెయ్యేందుకు నా చెయ్యి విడిచారు ఎందుకు అని వివరిస్తున్నారు. ఆఖరి రక్తబొట్టు వరకు ఎందుకు కార్చాను అని వివరిస్తున్నారు. అవన్నీ కూడా తెలుసుకొని మనల్ని మనం కట్టుకోవాలి అని ఈ యొక్క జీవగ్రంథంలో రాయిపించారు. ఈ జీవగ్రంథాన్ని చదివినప్పుడు ప్రతి ఒక్క మర్మము, ప్రతి ఒక్క దేవుని యొక్క కృప, ఆయన యొక్క చిత్తము మనము గ్రహించుకోగలుగుతాం. కాబట్టి ఆయన మరి కోడెలను బట్టి, రక్తం బట్టి అది కప్పవేయబడుతుంది కానీ కడగవేయబడుతుంది. యేసయ్య రక్తం వలనే కడగవేయబడిందని ఈ యొక్క దినం మనము తెలుసుకొని మనము యేసయ్య రక్తంలో మన పాపములు కడుక్కొని మరి నీతిమంతులుగా ఉండడానికి, దేవుని యొక్క వారసులుగా అవ్వడానికి, పరలోక ఒక వారసులుగా ఉండడానికి దేవుడి దినము బోధిస్తూ ఉన్నారు. ఆ బోధకి లోబడితే ఆ యొక్క త్యాగానికి మనము ఎంతో కృతజ్ఞత చెల్లించే వారిగా ఉంటాం. ఆ కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, మేకులతో ఆయనని సిలువ వేయబడ్డాయి.
ఆఖరి రక్తబొట్టు వరకు కార్చారు ఆయన. ఇవన్నీ కూడా ఎవరి కొరకు అంటే మన కొరకు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనము ఏ పరిస్థితిలో ఉన్నా కూడా యేసయ్యా నువ్వేనయ్యా నా కొరకు ప్రాణం పెట్టావు, నా యొక్క పాపములన్నీ కూడా నీ మీద వేసుకుని నేను ఆ యొక్క సిలువకి పాత్రుడుగా ఉండేదాన్ని, కానీ నువ్వే నా తరపున ఆ సిలువలో అంత ఘోరముగా మరి బాధని అనుభవించి ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి మమ్మల్ని కొన్నావయ్యా. తండ్రి నిన్ను విడిచిపెట్టినా కూడా మా కొరకు మీరు ఆ త్యాగాన్ని చేశారయ్యా అని ఎవరైతే ఆయన సన్నిధికి వస్తామో, ఆయన కృప పొందుకోవడానికి ఆయన పాదాల దగ్గరికి వస్తామో, ఆయన రక్తములో కడగబడి మనము నీతిమంతులుగా తీర్చబడతామని దేవుడి దినము బోధిస్తూ ఉన్నారు. బోధించినప్పుడు మనము లోబడినప్పుడు మన జీవితాలు కట్టబడతాయని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మన జీవితాలు కట్టుకుందామా? ఆయన రక్తంలో కడగబడి ప్రతి ఒక్క పాపమును మనలో మనము తీసివేసుకుందామా? తీసివేసుకుని ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిని అనుభవిద్దామా? ఈ లోకములో పరలోకములో అదే దేవుడి దినము బోధిస్తూ ఉన్నారు. నా సన్నిధి మీరు అనుభవించండి, నాతో మీరు సావాసం చేయండి అని దేవుడు పిలుస్తూ ఉన్నారు. మీ కొరకే నేను ఆ సిలువలో మీ యొక్క పాపముల నిమిత్తమే నేను ప్రాయశ్చిత్త బలిగా అయిపోయాను. కాబట్టి ఇంకా మీరే ప్రాయశ్చిత్త బలి అవ్వనవసరం లేదు. మీ యొక్క పాపముల నిమిత్తమే నేను ఒక్కసారి ప్రాయశ్చిత్త బలి అయిపోయాను. కాబట్టి మళ్ళీ 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 చేయనక్కర్లేదు. మీరు ఎంతగానో నా కృపతో నడుచుకోవాలని నేను కోరుతున్నానని దేవుడి దినము మనకి బోధిస్తూ ఉన్నారు. ఆ బోధకి లోబడితే మన జీవితాలను కట్టుకుంటే సంతోషం, ఆనందం, మన పాపములు కొట్టివేయబడి మనము నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన కృప పొందుకునే వారిగా ఉండాలని దేవుడి దినమున ఆయన యొక్క మరి మాట ద్వారా మనకి బోధిస్తున్నందుకు దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. ముగింపు ప్రార్థన. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, నాయనా, నా తండ్రి, మీ యొక్క కృప చేత నాయన, నా తండ్రి, మేము మా యొక్క పాపముల నుండి నాయన కడుక్కోవడానికి, పవిత్రపరచుకోవడానికి, నీతిమంతులుగా అవ్వడానికి కేవలము మీ యొక్క సిలువే. ఆ సిలువ మీద కార్చిన ప్రతి ఒక్క రక్తబొట్టు వలనే ఈ యొక్క కార్యం జరుగుతుంది. కాబట్టి నాయన మీరు నాయన మా పాపములన్నీ మోసుకున్న గొర్రెపిల్లగా ఉన్నారు. కాబట్టి తండ్రి నాయన మీ చెయ్య విడిచిపెట్టారు నా ప్రభువా. నాయన మరి ఎందుకు విడిచిపెట్టారు అంటే మా నిమిత్తమే, మా యొక్క పాపముల నిమిత్తమే అయ్యా. నాయన ఎవరైతే మీ పాదాలు పట్టుకొని అయ్యా మా పాపములు క్షమించండి, మీ రక్తంలో కడగవేయండి, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చండి అని ఎవరైతే నాయన ఈ వాక్యము విని మీ ముందుకి నాయన మీ పాదాలు పట్టుకోవడానికి వస్తున్నారో వారందరికీ కూడా మీ యొక్క కృపచేత నడిపించమని కోరుకుంటూ ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.